అందరికీ నమస్కారం అండి. నా పేరు శాలిని గుక్య. నేను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగ జాయింట్ సెక్రటరీని. ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 33% మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించిన కేంద్ర ప్రభుత్వానికి మరియు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. మహిళల సాధికారత కొరకు, మహిళల ఆర్థిక అభివృద్ధి కొరకు పాటుపడిన నాయకుడు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 90% పదవులు మహిళలకే వర్తించేలాగా చేశారు. అమ్మఒడి పథకం దగ్గర నుంచి ప్రతి పథకం కూడా మహిళల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే విధంగానే ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మా జగనన్న హోమ్ మినిస్టర్ల దగ్గర నుంచి డిప్యూటీ సీఎంల దాకా ప్రతి మహిళకు అవకాశం కల్పించారు. మహిళల అభివృద్ధికి, సాధికారతకు పాటుపడిన వ్యక్తుల్లో, ముఖ్యమంత్రుల్లో మొదటి స్థానంలో మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిలుస్తారు. నమస్తే అండి, నా పేరు తమ్మిశెట్టి గౌతమి. నేను మంగళగిరి నియోజకవర్గ ఐటీ ప్రెసిడెంట్ని. ఈ 33% బిల్లు ఆమోదం అన్నది నాకు చాలా ఆనందకరంగా ఉంది. ఇది మనం 4 దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి మహిళల కళ అండి. మా జగనన్న ప్రభుత్వంలో 50% రిజర్వేషన్ మహిళలకు కల్పించడం జరిగింది. స్థానిక ఎన్నికల్లోనూ, కాంట్రాక్ట్ వర్క్స్లోనూ మహిళలకి పెద్దపీట వేశారు. ఈ లోక్సభ ఈ 33% రిజర్వేషన్ అన్నది ప్రతి మహిళ ఎవరైతే రాజకీయాల్లో రాణించాలనుకుంటున్నారో లోక్సభకు వెళ్ళడానికి ఇది మాకు దక్కిన అమూల్యమైన అవకాశంగా నేను భావిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు ఆమోదించినందుకు కేంద్ర ప్రభుత్వానికి మరియు మా జగనన్నకి మా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం తరపున ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పేరు చిలువూరు ఫిలోమినా, మంగళగిరి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలిని. ఈరోజు కేంద్ర ప్రభుత్వం లోక్సభలో, రాజ్యసభలో ప్రవేశపెట్టిన మహిళా బిల్లుని మేము స్వాగతిస్తున్నాము. అయితే మహిళల కోసం 33% రిజర్వేషన్ పెట్టడం ఎంతో సంతోషకరమైన విషయం. అయితే జగనన్న ముందుగానే 50% రిజర్వేషన్లు ఇచ్చి మహిళలకే పెద్దపీట వేసి మహిళలకే ముందుండేటట్టుగా ప్రోత్సాహం అందించారు జగనన్న. అయితే మహిళల కోసం జగనన్న హోమ్ మినిస్టర్ అవనియండి, ఉప ముఖ్యమంత్రి అవనియండి, ఈ జిల్లా పరిషత్ ఎన్నికల్లోనైనా కానీ, మండల ఎన్నికల్లోనైనా, పంచాయతీ ఎన్నికల్లోనైనా 50% రిజర్వేషన్ ఇచ్చి మహిళల్ని ముందుకు తీసుకెళ్లటంలో ఎంతో తోడ్పాటును అందించారు జగనన్న. అయితే మా జగనన్న ప్రభుత్వంలో ముందు నుంచే 50% రిజర్వేషన్ ఇస్తే ఇప్పుడు కేంద్రం 33% రిజర్వేషన్ ఇచ్చే దాని గురించి మేము ఎంతో సంతోషపడుతున్నాము. మా మంగళగిరి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలుగా మా మహిళలందరి తరఫున కూడా మేమందరం కూడా సంతోషిస్తున్నాము. వైఎస్ఆర్సీపీ తాడేపల్లిపట్నం మహిళా అధ్యక్షురాలు, నా పేరు విజయశ్రీని మాట్లాడుతున్నా. ఈరోజు చట్టసభల్లో కూడా 30% రిజర్వేషన్ అనేది మహిళలకు కల్పించడం అనేది చాలా సంతోషకరమైన సందర్భం అని చెప్పొచ్చు. మరి జగనన్న సీఎంగా ఉన్నప్పుడు 2019లో కూడా మహిళలకి పెద్దపీట వేస్తూ హోంమంత్రి దగ్గర నుంచి చిన్న పదవులు, కౌన్సిలర్ దగ్గర వరకు కూడా అందరికీ మహిళలకి రిజర్వేషన్ అనేది కల్పించి వాళ్ళకి పెద్దపీట వేయడం అనేది జరిగింది ఆ రోజుల్లోనే. మరి ఇప్పుడు చట్టసభల్లో కూడా, పార్లమెంట్లో ఇప్పుడు ఆమోదించడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. మరి కూటమి ప్రభుత్వం కూడా మహిళలకి ఎంత చిన్న చూపు చూస్తున్నారనేది ప్రజలందరూ చూస్తున్నారు. నా పేరు సంకే సునీత, వైఎస్ఆర్సీపీ మంగళగిరి పట్టణ అధ్యక్షురాలని. ఈరోజు లోక్సభలో మహిళా బిల్లు ఆమోదం పొందినందుకు ముందుగా మహిళా బిల్లుకి ఆమోదం తెలిపినటువంటి మా నాయకుడు జగనన్నకి, అలానే మహిళా బిల్లుని ప్రవేశపెట్టినందుకు కేంద్ర ప్రభుత్వానికి మా రాష్ట్ర మహిళలందరి తరపున, వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో అయితే మహిళలకి 33% కాదు కానీ 50% రిజర్వేషన్లు స్థానిక సంస్థ ఎన్నికల్లో ఇచ్చున్నారు. అంతేకాకుండా సచివాలయాలు అనేవి ప్రవేశపెట్టి వాలంటరీ వ్యవస్థను ప్రవేశపెట్టినప్పుడు వాలంటీర్లు 50% మహిళలకే ఇచ్చిన ఘనత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది. అంతేకాకుండా సచివాలయ వ్యవస్థలో కూడా మహిళల కోసమని ప్రత్యేకంగా మహిళా పోలీసులను కూడా అరేంజ్ చేశారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు.
అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక సంస్థ ఎన్నికల్లో 50% రిజర్వేషన్లు మహిళలకు ఇచ్చి పదవులు ఇచ్చిన ఘనత మా నాయకుడిది. అలానే కాకుండా ఉప ముఖ్యమంత్రులుగా కూడా మహిళలనే పెట్టుకున్న ఘనత మా జగనన్నదే. అంతేకాకుండా సచివాలయ వ్యవస్థలను ప్రవేశపెట్టడము, అదే కాకుండా మరి ముఖ్యంగా మహిళల రక్షణ కోసం అని చెప్పేసి దిశా చట్టాన్ని ప్రవేశపెట్టారు. దిశా చట్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించినప్పుడు కేంద్రం ఆమోదించినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో దిశా చట్టాన్ని, దిశా పోలీస్ స్టేషన్ని అరేంజ్ చేయడమే కాకుండా దిశ యాప్ను కూడా మహిళలకి అందుబాటులో పెట్టిన ఘనత మా నాయకుడిది. అలానే ప్రతి విషయంలో కూడా మహిళా సాధికారత అంటేనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల్లో ప్రతిదీ మహిళల్ని దృష్టిలో ఉంచుకొనే ఇచ్చారు. అందులో అమ్మఒడి దగ్గర నుంచి కూడా మహిళల పేరు మీద ఆసరా ఏంటి, చేయూత ఏంటి, అలానే ఫీజు రియంబర్స్మెంట్ ఏంటి, అలానే ప్రతి మహిళ పేరు మీదే ఇంటి పట్టా ఇవ్వాలి, ప్రతి మహిళకి ఇల్లు ఉండాలి పేరు మీద అని చెప్పేసి ఇంటి పట్టాలు కూడా మహిళల పేరు మీద ఇచ్చిన ఘనత మా నాయకుడిది. ఇలా చెప్పుకుంటా పోతే మహిళా సాధికారతని ముఖ్యంగా 50% రిజర్వేషన్స్తో సహా ప్రవేశపెట్టి మహిళల దృష్టిలో ఉంచుకొని చేసిన ఘనత ఆ రోజున 2 సంవత్సరాలు కరోనాకు పోయినా కానీ అలా దాన్ని అమలు చేసిన నాయకుడు ఒకే వన్ అండ్ ఓన్లీ మా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడైతే కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుని 33% ఆమోదం తెలిపిన మా నాయకుడికి, ఆమోదింప చేసిన కేంద్ర ప్రభుత్వానికి, అందరికీ కూడా మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అలానే మా రాష్ట్ర మహిళలందరి తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. పేరు మల్లవరపు సుధారాణి, జిల్లా యాక్టివిటీ కార్యదర్శి వైఎస్ఆర్సీపీ. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో మహిళా రిజర్వేషన్ కల్పిస్తూ ఏదైతే ఈరోజు మనం విన్నామో అది వైఎస్ఆర్సీపీ తరపున మేము స్వాగతిస్తూ ఉన్నాము. ఈ మహిళా రిజర్వేషన్ ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా చేసినప్పుడు మహిళలకి ప్రత్యేక 50% రిజర్వేషన్ కల్పిస్తూ ఆయన చేపట్టిన మహిళలకే పెద్దపీట వేస్తూ ముందడుగులో మహిళలనే ఉంచి కాంట్రాక్ట్ వర్కుల్లో కానీ ప్రతి మహిళకి పురుషుడితో సమానంగా మహిళా రిజర్వేషన్ కల్పించి ముందడుగు వేసిన విధానానికి అదే విధానం మళ్ళీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కూడా కొనసాగించింది, చాలా అభినందనీయం. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న తొలి అడుగు మహిళల మీద వేశారు కాబట్టి అదే విధానం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కూడా కొనసాగినందుకు చాలా సంతోషదాయకంగా ఉంది. దాన్ని మేము వైఎస్ఆర్సీపీ తరపున ఎంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం పాటించడం కూడా చాలా సంతోషదాయకంగా భావిస్తూ మహిళలకి ఇంత పెద్దపీట వేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా మా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం మహిళల తరపున. అలాగే కేంద్ర ప్రభుత్వానికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.